కర్కాటక రాశి వారికి రెండవ స్థానంలో గ్రహణ సంచార స్థితి ఉన్నప్పుడు, మధ్యమ దోష సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి, అలాగనే కర్కాటక రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా అష్టమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉంది. గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి. ఆ సింహరాశిలోనే గ్రహణం జరుగుతూ ఉంది కనుక, అలాగనే అష్టమంలో 4 గ్రహాలు ఆయుకారకుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు, వాస్తు నరదృష్టికారకుడైనటువంటి చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతుంది కనుక గ్రహణకాల సమయంలోనే నవగ్రహ దేవత మంత్రాలను పారాయణం చేయడం, వీలైతే రుద్ర నమ్మక చమకాలను వినడం, కులదేవతల యొక్క స్మరణ, గ్రామదేవతల యొక్క స్మరణ, గ్రహణ తదనంతరము శివుడికి రుద్రాభిషేకం చేసుకొని రాగి చెంబులో పాలను నవగ్రహములను దానం ఇవ్వగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమ స్థితిలో ఉండడం వల్ల బహుళాష్టమి సందర్భంగా కూష్మాండ దీపాన్ని వెలిగించి తప్పక కాలభైరవాష్టకాన్ని పఠనం చేసి మననం చేసుకొని ఒక కూష్మాండాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన సకల దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా భాగ్యస్థానంలో శని భగవానుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ఉన్నతమైన జీవితాన్ని పొందడం, రాజయోగాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు, చరాస్తులు, అన్యూన్య గృహస్థాశ్రమ జీవితము, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. అది కూడా వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, రుద్రాభిషేకము, గురుచరిత్ర పారాయణము, అరుణాచలేశ్వర స్వామి దర్శనం వలన దోషం తొలగి, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి అందరికీ కూడా చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి.